నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో సాగర్ ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ ఇన్ఫ్లో 3,71,600 క్యూసెక్కులు వస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 583 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ప్రస్తుతం 10 గేట్ల ద్వారా 1,10,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. శ్రీశైలం నుంచి దాదాపు 3.5 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండటంతో సాగర్ గరిష్ట నీటి మట్టాన్ని చేరుకుంది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 585 అడుగులు చేరడంతో డ్యాంకు ఎలాంటి ఒత్తిడి లేకుండా, డ్యాంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా ఒక్కొక్క గేట్ ఎత్తుతూ ప్రస్తుతం 10 గేట్లు ఎత్తారు. 1,10,000 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తా ఉంది. వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. నదీ పరివాహక గ్రామ ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ఇక ఏదైతే టీవీల్లో, సోషల్ మీడియాలో గేట్లు ఎత్తారన్న సమాచారం తెలుసుకున్నటువంటి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కు వస్తా ఉన్నారు. అటు హైదరాబాద్ జంట నగరాలతో పాటు నల్గొండ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కృష్ణమ్మ అందాలను తిలకిస్తూ ఎంతగానో మైమర్చిపోతున్నారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. నదీ సమీపంలోకి ఎవరు వెళ్లకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. కుడి ఎడమ కాలువల కింద దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీరు అందిస్తా ఉన్నారు. 2 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ గరిష్ట ఇంటి మట్టాన్ని చేరుకొని పూర్తిగా నిండి క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు కృష్ణమ్మ వెళ్తుండటంతో పర్యాటకులు అయితే చూసి ఆనందం పడతా ఉన్నారు, చూసి తన్మయత్వం లోనవుతా ఉన్నారు. ప్రస్తుతానికైతే 3.5 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తా ఉంది. ఇదే రకంగా మరొక 10 రోజుల పాటు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్రస్ట్ గేట్లు కూడా 10 రోజుల పాటు తెరిచి ఇదే విధంగా ఉంచుతామని చెప్తా ఉన్నారు. ఫ్లడ్ ఎక్కువగా వస్తే గేట్లను మరింత పెంచే అవకాశం కూడా ఉంది. డ్యామ్ కు మొత్తం 26 గేట్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే 10 గేట్ల ద్వారా 1,10,000 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.